కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీకే ఓసీ 3 గేట్ మీటింగ్కు హాజరైన ఆయన రేవంత్ సర్కారు కారుణ్య నియామకాలలో జాప్యం చేస్తుందని విమర్శించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 400 మంది కార్మికుల పిల్లలకు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని నిప్పులు చెరిగారు. మెడికల్ బోర్డు నిర్వహించకుండా కావాలనే ఆలస్యం చేస్తుందని ధ్వజమెత్తారు. రేపు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సింగరేణి పరిరక్షణ సదస్సు కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో అనేటువంటి నినాదంతో దాన్ని ముందుకెళ్ళి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి ఈ సింగరేణి సంస్థను రక్షించుకునేటువంటి బాధ్యత కార్మికులుగా మీపై ఉన్నది అనేటువంటి విషయాలను తెలియజేయడం కోసం సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలైతేంది, టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న గోలుమాలైతేంది, కాంగ్రెస్ ప్రభుత్వ అనుకూల వ్యక్తులకు టెండర్లు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది అయితేంది, కంపెనీకి నష్టం చేకూర్చి ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే ప్లస్లో ఈ టెండర్లు దక్కించుకోవడానికి రింగ్గా సిండికేట్ కూడా అవుతున్నటువంటి దాంట్లోనే ఈ సైట్ విజిట్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అందులో భాగంగానే నైనీ బొగ్గు బ్లాక్లో జరిగినటువంటి కుంభకోణం పైన హరీష్ రావు గారు వెలికి తీసిన తర్వాతనే దాన్ని రద్దు చేసినటువంటి ప్రక్రియ అయితేంది, మరి మిగతా ఎక్సెస్ టెండర్లు పడినటువంటి చోట ఎందుకు రద్దు చేయలేదు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఈ రేపు జరిగేటువంటి సదస్సుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలి అని, నియామక పత్రాలు వెంటనే అందజేయాలని, మారుపేర్లకు సంబంధించినటువంటి విజిలెన్స్ కేసులను కూడా క్లియర్ చేయాలని, 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని, 30 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాలి అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏఐటీసీ ఐఎన్టీసీ చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ను అమలు చేయాలనే ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ